సార్ జనసేన అని తీసుకోవాలి. ఎందుకంటే జనసేన సైనిక్స్ గాని, కార్యకర్తలు గాని ఎవ్వరైనా ఈ మధ్య చాలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మనం 'జానీ మాస్టర్‌ని' చూసాం. ఇప్పుడు 'కిరణ్ రాయల్' చాలా సెన్సేషన్ అయిపోయింది. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా 'కిరణ్ రాయల్' ఆయన ఆడియో లీక్స్ అని చెప్పేసి వస్తుంది. హ్మ్. అసలు దీనంతటిని ఎలా చూడొచ్చంటారు సార్? అంటే సహజంగా ఇందులో పార్టీలని కాదు. వ్యక్తులు రకరకాల వ్యక్తులుంటారు. ఒక పార్టీకి ఉదాహరణకు మనకు వైసీపీలో చూసుకున్నాము, తెలుగుదేశంలో చూసుకున్నాము, జనసేనలో చూసుకున్నామనుకోండి. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారంటే వైసీపీలో ఉంటారు. సహజంగా మనకు తెలిసిన పరిణామం. హ్మ్. అప్పుడు అంబటి రాంబాబు, తర్వాత గంట, అరగంట తర్వాత ఆయన ఎవరు 'దువ్వాడ'. దువ్వాడ శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, రైట్. వీళ్ళతో పాటుగా బూతులు మాట్లాడే వాళ్ళ నాయకులు వీళ్ళందరూ ఎక్కువ. అందుకే హ్మ్. వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఒక బ్యాడ్ కండక్ట్ వచ్చింది. క్యారెక్టర్ ఉంటది. ప్రతి పార్టీకి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ పార్టీకి వైసీపీ పార్టీ అనంగానే ఒక బ్యాడ్ క్యారెక్టర్ గుర్తొస్తుంటది. హ్మ్. వాళ్ళ అధినేత ఏమో 43,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలున్నాయి హ్మ్. వాళ్ళ అధినేత మీద. అలాగే ఆయన జైలుకెళ్ళొచ్చాడు. ఏ1, ఏ2లు ఇక్కడ ఏ1, ఏ2లే ఇక్కడ ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో గూడా ఉన్నారు. విజయసాయి మొన్నటి వరకు. అవును. ఆయనతో పాటు విజయసాయి నంబర్ 2గా ఉన్నాడుగా. ఎంత అవును. కాదన్నా. సో, జైల్లోనూ వాళ్ళు ఏ1, ఏ2లు, రాజకీయాల్లోను ఏ1, ఏ2. వాళ్ళ కిందున్న వాళ్ళు గూడా అలాగే మాట. సో, ఒక పార్టీకి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్. హ్మ్. మనం తెలుగుదేశం పార్టీ చూసుకున్నామనుకోండి. తెలుగుదేశం పార్టీలో కొంచెం క్రమశిక్షణ కలిగిన పార్టీగా మనం చూడొచ్చు హ్మ్. తెలుగుదేశం పార్టీ. కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా చూడొచ్చే గానీ, తెలుగుదేశం పార్టీలో కూడా అవినీతి ఆరోపణలు లేని వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. అందులో కూడా ఉన్నారు. అది కూడా ఒక ట్రెడిషనల్ పార్టీ. ఓకే. జనసేన పార్టీకొచ్చేటప్పటికే అటు అవినీతి ఆరోపణలు లేవు, ఇలాంటి ఘటనలు, లైంగిక ఆరోపణలు ఇలాంటివి కూడా లేవు. ఒక స్వచ్ఛమైన పార్టీగా జనసేన పార్టీ ఉంది. హ్మ్. కాబట్టి 1, 2 ఆరోపణలొచ్చినా చాలా పెద్దగా అవునా! జనసేన పార్టీలో కూడా ఇలా జరిగిందా? అని అనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఆరోపణొచ్చింది. జానీ మాస్టర్ మీద ఆరోపణ రాంగానే ఏం చేశారు? జానీ మాస్టర్‌ని పార్టీ నుంచి సస్పెండ్ సస్పెండ్ చేశారు. చేశారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండండి ఇది తేలేంత వరకు అని చెప్పారు. సో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కిరణ్ రాయల్ వ్యవహారం తెర మీదకొచ్చింది. ఖచ్చితంగా జనసేన పార్టీ లాంటి ఒక సచ్చీలతతో క్యారెక్టర్ ఉన్న పార్టీకి ఇది డెఫినెట్‌గా ఇబ్బందికరమే. హ్మ్. ఇబ్బంది లేదని మనం చెప్పకూడదు. ఇబ్బందికరమే. కాకపోతే ఇది వ్యక్తిగతమైన అంశంగా కూడా చూడాలి గదా మనం. ఓకే. ఇప్పుడు వ్యక్తిగతమైన అంశం. కిరణ్ రాయల మీద ఆరోపణలొస్తున్నాయి. లక్ష్మి అనే ఒక మహిళ తనతో వాళ్ళిద్దరికి మధ్య ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నట్టుగా ఆ సంభాషణలో ఎస్టాబ్లిష్ అయింది. అవును. 1,20,00,000 ఇచ్చాను అని ఆమె చెబుతోంది. హ్మ్. సో, ఈ రకమైన సంభాషణ ఆమె నా మరణానికి కారణం కిరణ్ రాయల్ అని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. హ్మ్. హాస్పిటల్ నుంచి మళ్ళొక వీడియో రిలీజ్ చేసింది. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తదంటే, ఒక కోణంలో చూస్తే కిరణ్ రాయల్ అయ్యో! కిరణ్ రాయల్ రూ. 1,20,00,000 నమ్మించి, ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకొని, రూ. 1,20,00,000 అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని, ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి, మరొక అమ్మాయి వెంట పడుతూ, ఈ డబ్బులు గూడా ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టాడు అనేది ఓవరాల్‌గా ఆ అమ్మాయి వెర్షన్. యెస్. అవును. ఇటువైపు కిరణ్ రాయల్ గూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. హ్మ్. కిరణ్ రాయల్ వెర్షన్ ఏంటి? ఆ అమ్మాయి సాధారణమైన అమ్మాయి గాదు. హ్మ్. ఆ అమ్మాయి మీద జైపూర్‌లో ఆరోపణ, విశాఖపట్నంలో, బెంగుళూరులో కేసులున్నాయి. ఓకే. జైపూర్ పోలీసులు ఆల్రెడీ తిరుగుతున్నారు. చీటింగ్ కేసెస్ ఉన్నాయి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ మీద గూడా కేసెస్ ఉన్నాయి ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు. సో, ఆ అమ్మాయి నాకు 1,20,00,000 ఇచ్చిందనటానికి దానికేమన్నా సాక్ష్యం. ఆధారాలున్నాయా? హ్మ్. లేవు. అలాగే నేను ఆ అమ్మాయికి తిరిగి సెటిల్‌మెంట్ రూపంలో డబ్బులిచ్చానని చెప్పడానికి ఆధారాలు నా దగ్గరున్నాయి అంటూ ఆమె వీడియో మళ్ళీ ఆయన రిలీజ్ చేశాడు. అందులో ఓకే. ఆమె ఏం చెప్పింది? మాకు 2013 నుంచి సంబంధం ఉంది. అంటే పరిచయం ఉంది. సో, ఆర్థిక లావాదేవీలు మా మధ్య ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలన్నిటిని కూడా ఇక్కడ మేము పరిష్కరించుకున్నాము. హ్మ్. ఓవరాల్‌గా మా మున్ మా మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇక ఆర్థిక లావాదేవీలకి చోటు లేదు. క్లియర్డ్ హ్మ్. అని చెప్పింది. ఆడియో ఒకటి ఆ వీడియో రిలీజ్ చేశాడతను. అంటే ఈ ఆడియోలకి అంటే వీళ్ళ గొడవకి హ్మ్. అసలు కారణాలు ఏమై ఉండొచ్చంటారు సార్? కారణాలేం లేదంటే మనకేతావాత తెలుస్తున్నదేంటంటే ఓవరాల్‌గా వాళ్ళ ఆడియో టేపులన్నీ విన్న తర్వాత ఇష్టపడి ఇద్దరు కలిసారు. హ్మ్. ఇల్లీగల్ అనండి లేకపోతే సుప్రీం కోర్ట్ కూడా ఇద్దరు మనుషులు కలిసి కలవటానికి ప్రాతిపదిక
ఏమీ లేదు. ఇంతకుముందు సుప్రీంకోర్టులో ఎవరైనా ఒక ఇద్దరు ఒక మగ, ఒక ఆడ కలిసి ఉన్నారంటే అది నేరం కింద పరిగణించేసేవాళ్ళు. ఇప్పుడేంటి అవును. వాళ్లకు 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు ఎవరితోనైనా ఉండొచ్చు. అయితే ఒకవేళ నీ భార్య ఇష్టం లేకుండా నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావంటే డెఫినెట్‌గా అది విడాకులకి అప్లికబుల్ అయితది. విడాకులకు అప్లికబుల్ అయితే కానీ ఇది అఫెన్స్ కిందకి రాదు. నువ్వు నేరం చేసావు నేను జైల్లో వేయాలి అనే దానికి రాదు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అలా ఉన్నాయి. కాబట్టి ఇతను నాకు తెలుసు ఆ ఫోన్ కాల్ ఆధారంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే 2013 నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్‌షిప్ ఉన్నది. ఆ రిలేషన్‌షిప్‌లో ఇతని మీద మోజుతోనో, ఇష్టంతోనో, ప్రేమతోనో ఆమె కొంత డబ్బులు ఇతనికి ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతోంది. ఓకే. ఆ డబ్బులు ఏదో తనకు ఒక వ్యవసాయ భూమి ఒక ఎకరం ఉంటే దాన్ని ప్లాటింగ్స్ చేసి అమ్మేస్తే వచ్చిన డబ్బుల్ని కొంత ఇతనికి ఇచ్చానని చెబుతోంది ఆవిడ. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ ఎక్కడ బెడిసి కొట్టినాయి అంటే అతను ఇంకొక రిలేషన్లోకి వెళ్ళినట్టు కనబడుతోంది. మానస అనే అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళినట్టు కనబడుతోంది. ఓకే. మనకు పిక్చర్ అది కనబడుతోంది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ అమ్మాయి లవ్ యూ అని చెప్పేసి అతనికి బంగారు గొలుసేయటం. సో ఇంకొక మానస అనే అమ్మాయి ఇది కూడా రిలీజ్ అయింది. పోటాపోటీగా రిలీజ్ చేస్తా వస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఒక ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తులు కలిశారు. అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. తేడా వచ్చింది. ఆర్థిక లావాదేవీల్లో తేడా వచ్చింది. వాళ్ళ రిలేషన్షిప్లో తేడా వచ్చింది. గొడవలైనవి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కేసులు, ఆత్మహత్య ప్రయత్నాల వరకు వెళ్ళింది. సహజమే. ఇప్పుడు మీ జానీ మాస్టర్ కేసును పరిశీలించినా ఇద్దరికి ఇష్టమై కలిశారు. చాలా కాలం కలిసి ఉన్నారు. ఒక దశకు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏర్పడినప్పుడు అది ఆరోపణలకు దారితీసింది. సో ఇది కూడా సేమ్ వే కనపడతా ఉంది ఈ కేసు కూడా. కాకపోతే దానికి ఏంటంటే జానీ మాస్టర్ కొన్ని నిరూపించలేదు. అటువైపు వెర్షన్ మాత్రమే మనం విన్నాం. జానీ మాస్టర్ వెర్షన్ మనకి వినడానికి కూడా అవకాశం ఇవ్వాల. అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను కూడా ఇక్కడ మాట్లాడడానికి లేదు కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి కేసు ఏం మాట్లాడలేదు అతను. కానీ ఇతను ఏం చేశాడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు కిరణ్ రాయలు. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలన్నింటిని కూడా ఆ వీడియోలన్నీ రిలీజ్ చేసి మాకు ఆ అమ్మాయికి మధ్య 1,20,00,000 ఆర్థిక లావాదేవీలు తప్పు కొట్టిపడేశారు. రెండోది ఆ అమ్మాయితో కాంటాక్ట్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో కాంటాక్ట్ కాకూడదని చెప్పడానికి ఆ అమ్మాయి భార్య కాదు, ఆ అమ్మాయే ఇల్లీగల్. ఒకసారి ఇల్లీగల్ అయిన తర్వాత ఆ అమ్మాయితో అయితే నీ అమ్మాయితో ఏంటి? ఏదైనా ప్రశ్నించడానికి రైట్ ఎవరికి ఉంటుంది? ఆయన భార్యకు ఉంటుంది ప్రశ్నించడానికి రైట్. సో అది కొట్టేయాలి. మూడోది వాళ్ళ అబ్బాయి తాజాగా అతను ప్రెస్ మీట్ నిన్న పెట్టే ముందు 10 నిమిషాల ముందు వాళ్ళ అబ్బాయితో మాట్లాడిన కాల్ కూడా రిలీజ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి అంటున్నాడు మమ్మీ అలా ఎందుకు చేసిందని నాకు తెలియట్లేదు అంకుల్, మీతో మాకైతే సెటిల్మెంట్ అయిపోయింది, మరి మమ్మీ అట్లా ఎందుకు చేసిందో నాకు తెలియట్లేదు. మరి ఇక్కడ సెటిల్మెంట్ అయిపోయింది అని అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం నీ కొడుకులతో పాటు నిన్ను చంపేస్తా అన్నట్టుగా మాట్లాడారు. అది తప్పది. ఇప్పుడు ఎంత మీకు సెటిల్మెంట్ అయిపోయింది ఏదైనా ఉండొచ్చు హారిక, ఇట్లా నేను చంపేస్తాను, 3 శవాలు లేస్తాయి, నిన్ను చంపేస్తా, నీ కొడుకుని చంపేస్తా, ఇలాంటి మాటలు తప్పు. ఇది ఖచ్చితంగా అఫెన్సివ్ వర్డ్స్. డెఫినెట్గా పోలీసులకి ఏదైనా ఒక అవకాశం ఉంది అంటే ఈ అంశాల మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంది.